ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి, అర్హులైన జర్నలిస్టుకి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. చేస్తున్నటువంటి ఈ దీక్షకు టీయూసీఐ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఏదైతే 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ జర్నలిస్టులకు న్యాయానికి కూడా వస్తుంది కానీ బాగున్నటువంటి పరిస్థితుల గురించి భూమిని వీలడుగుతారు. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాడారో అని చెప్పారో ఉచితంగా వీళ్ళకి 2 కోట్ల రూపాయలు సంపూర్ణమైనటువంటి మాస్ల ప్రభుత్వానికి కూడా నిత్యం నమస్కారం, నా పేరు తలవాణి. నేను 5వ వార్డు కౌన్సిలర్. నా 5వ వార్డులోనే నా వార్డులోనే ఉంది. గచ్చింది 10 ఎకరాల స్థలం ఇచ్చి కట్టుకోమంటుంది. 50 లక్షలు అంటే నా తీసుకెళ్లి మా రెవెన్యూ ఈరోజు కొత్తగూడెం పత్రికా విలేకరులు మీడియాకు సంబంధించిన మిత్రులందరూ కూడా ఈరోజు దీక్షకు పూనుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి 10 ఎకరాల ల్యాండ్ని కేటాయించిందో ఆ 10 ఎకరాల ల్యాండ్కి సంబంధించిన దాంట్లో నేటి ప్రభుత్వం మీరే దీనికి సంబంధించిన ఎకరానికి 2 కోట్ల రూపాయల చొప్పున మీరు డబ్బులు చెల్లించిన తర్వాత మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నటువంటి చెప్పేటువంటి వైఖరి ఏదైతే ఉందో ఇది సరైనది కాదని చెప్పి వాళ్ళ డిమాండ్ మేము బలపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిందో 10 ఎకరాలు కేటాయించిందో తక్షణమే ఆ 10 ఎకరాలకు సంబంధించి వాళ్ళకి కేటాయించాలి. ప్రతి అర్హులైనటువంటి పత్రికా విలేకరులకు షరతులు లేనటువంటి పద్ధతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మాణం చేయించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో అంశం, ఇవాళ పత్రికా విలేకరులు అంటేనే గత తెలంగాణ రాష్ట్రం రాకముందు అనేక ఉద్యమాలకు సంబంధించినటువంటి రాతలు రాస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో నేడు కూడా అనేక అవినీతి అక్రమాలను ఎప్పుడో మారుమూల గ్రామాల్లో జరిగేటువంటి ఒక అవినీతికి సంబంధించిన విషయాలను తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు చూపిస్తున్న పరిస్థితి, వెలుగులోకి తీసుకొస్తున్న పరిస్థితి మనం ముందుకు చూస్తా ఉన్నాం. అటువంటి కష్ట నష్టాల్లో అనేక బాధల్లో ఆకలి కోర్చి అనేక ఇబ్బందులు పడి సమాజానికి సేవ చేస్తున్నటువంటి పత్రికా విలేకరులకి ఇవాళ షరతులు పెట్టి 2 కోట్లు కట్టమంటే ఇవాళ 2 గజాలు కొనేటువంటి స్థితి విలేకరికి 2 కోట్లు కట్టమనేటువంటిది అంటే షరతులు ఏదైతే సరైనది కాదు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని కొత్తగూడెం విలేకరులకు న్యాయం చేసే పద్ధతిలో ఎటువంటి షరతులు లేకుండా 10 ఎకరాలు ఏదైతే కేటాయించారో 10 ఎకరాల స్థలాన్ని అర్హులైనటువంటి ప్రతి విలేకరులకి కేటాయించేసి వాళ్ళకి మొత్తం ఇంటి నిర్మాణం కూడా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి సిపిఎంఎల్ మాస్కరేను పార్టీగా మేము వీరికి మద్దతు తెలియజేస్తూ ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.